మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. గోపాలపురంలో శ్రీ పెద్దమ్మ తల్లి గుడిలో చోరీకి పాల్పడ్డారు. గుడిలో వస్తువులను ధ్వంసం చేశారు. హుండీలో ఉన్న సుమారు 70,000 నగదు, వెండి, బంగారం అపహరించారు. ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. గుడి తాళం పలగొట్టున్నది. అయితే లోపల పోయి చూశారుగానే ఆ ఉండి లేదు. ఉండి దొంగలు ఎత్తుకపోయారు. ఆ ఉండి అక్కడ అటు ఇటు చూసినాం, చుట్టుపక్కల చూసినాం. నిజాం చెరువు పక్కన అలా పడేసి ఉన్నది. ఆ ఉండిని పలగొట్టిర్రు. అలా 75-80 వేల దాకా ఉంటాయి. అది మేము చూసినాం. తలుపుకు ఉన్న శాలం పలగొట్టి కింద ఆ మెట్ల మీద పడేసి లోపట ఉన్న మా యొక్క పెద్దమ్మ తల్లి గుడిలో ఉన్నటువంటి మా ఉండిని బయటకు తీసుకొచ్చినట్టుగా అయ్యగారు భావించి మాకు ఫోన్ చేయగా మేము ఉట్టిన గుడి దగ్గరికి చేరుకున్నాము. దాంతోపాటు అది ఎక్కడుందని పర్యవేక్షిస్తే మా అయ్యగారు అంతకుముందే నాకు ఇక్కడ ఉంది అని చూపెడితే ఆ విధంగా ఆ ఉండి ఉన్న స్థలానికి పోయి చూసినాం. అదేవిధంగా మన టౌన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేసారు, చూసుకున్నారు. మా గుడి ముందు సీసీ కెమెరాలను ఒక 2-3 కానీ ఏర్పాటు చేస్తే ఆ తల్లి అందరికీ చాలా బాగుంటుందని మా ఆలోచన.